సరదాగా కాసేపు మరదల కోసం బావ హాస్పిటల్ పాలు. భార్య: ఏవండి, ఈరోజు మనం ఓ పెళ్ళికి వెళ్ళాలి కదా, గుర్తుందా? భర్త: అవును కదే, కానీ వామ్మో, నా వల్ల కాదే. వెళ్ళడం ఏమో గాని చాలా నీరసంగా ఉందే, నువ్వు వెళ్ళి రారాదు? భార్య: నేనొక్కదాన్నే వెళ్ళాలండి. భర్త: మా అమ్మవు కదూ, క్యాబ్ బుక్ చేస్తా, వెళ్ళి రావే. భార్య: సరేనండి, ఆ గ్యాస్ సిలిండర్ వాడు సిలిండర్ ఇంటి ముందు దించి వెళ్తా అన్నాడు, దాన్ని తీసుకొని రండి. భర్త: ఏం మాట్లాడుతున్నవే, నీరసంగా ఉంది అంటే అర్థం కావడం లేదా నీకు? మనిద్దరం కలిసి తర్వాత వంటగదిలో పెడదాంలే, నువ్వు వెళ్ళి ఫస్ట్ రాపో, రెడీ అవ్వు తొందరగా. భార్య: సరేనండి. మరదలు: బావా సర్ప్రైజ్. బావా: ఎలా ఉన్నావు, ఏంటి సడన్గా? మరదలు: నేను సూపర్ బావా, కానీ నువ్వేంటి చాలా నీరసంగా, చాలా బలహీనంగా ఉన్నావు? బావా: నేనా నీరసంగానా, ఏం మాట్లాడుతున్నావు? నాన్సెన్స్, 50 కిలోమీటర్ల పరుగు పందెం పెట్టినా నేనే ఫస్ట్ వస్తా తెలుసా? మరదలు: బావా అక్కేది? బావా: మీ అక్కనా నీరసంగా ఉందని పడుకుంది, మీ అక్క ఎండాకాలం పోయేలాగుంది. మరదలు: అబ్బా బావా, నువ్వు మరీను అందరినీలాగా బలంగా ఉంటారా ఏంది? బావా: అది కూడా నిజమే అనుకో. మరదలు: బావా ఇంటర్వ్యూ ఉంది, ఇప్పుడు వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేస్తే తొందరగా వస్తుందా? బావా: ఏంటి మరదలా అలా అంటావు, నేను లేనా? నా బైక్ పైన నిన్ను వెనుక కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా ఇంటర్వ్యూ ప్లేస్లో నేను దించుతాను, సరేనా? మరదలు: సరే బావా. మా బావ బంగారం. బావా ఇంటి బయట సిలిండర్ ఉంది, మనదే అనుకుంటా. బావా: మనదే, అది మర్చిపోయా, తేవాలి. మరదలు: బావా సిలిండర్ తేవడంలో హెల్ప్ కావాలా? బావా: ఏంటి మరదలా, హెల్ప్ తీసుకోవడమా, అందులోనూ నేను ఒకప్పుడు పట్టి చేతులతోనే 100 కేజీలు బస్తా లేపిన వాడిని తెలుసా? స్వామి ఆంజనేయ, నా మరదల ముందు కొంచెం పరువు పోకుండా నాకు నువ్వే హెల్ప్ చేయాలి స్వామి. మరదలా నువ్వు ఇక్కడే ఉండు, చూస్తూ ఉండు, సిలిండర్ని చూడు, నేను వెళ్ళి తీసుకొస్తాను. బావా: వామ్మో వాయ్యో. మరదలు: బావా ఏమైంది? భార్య: ఏమే, బావ సిలిండర్ మోస్తున్నప్పుడు నువ్వు అలాగే ఉండి చూసే బదులు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా, 2 రోజుల నుంచి చాలా బలహీనంగా నీరసంగా ఉన్నారు. మరదలు: అది నాకేం తెలుసక్క, బావా నీకే ఒంట్లో బాగాలేదని చెప్పారు, అప్పటికి నేను హెల్ప్ చేయనా బావా అంటే, నాన్సెన్స్, నేను ఒకరు హెల్ప్ తీసుకోవడమా అని ఆయనే వెళ్ళాడు. భార్య: ఏమయ్యా, సిలిండర్ తేవాలి అనుకుంటే నీరసంగా ఉంది కదా, కొంచెం జరుపుకుంటూ తీసుకురావాలి, కానీ బాహుబలి సినిమాలో ప్రభాస్ లాగా శివలింగం లేపినట్టు 2 చేతులతో పైకెత్తి మరీ ఎందుకు రావాలి? డాక్టర్: మీ ఆయన చాలా అదృష్టవంతుడమ్మా, డైరెక్ట్గా నడుము మీద పడ్డా వెన్నుమూక విరగలేదు, జస్ట్ చిన్న ప్యాచర్ అయింది అంతే, 15 రోజులు రెస్ట్ తీసుకుంటే నయమైపోతుంది, అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. బావా: మరదలా డాక్టర్ ఏమన్నాడో విన్నావా? మరదలు: 15 రోజుల్లో రెస్ట్ తీసుకోమన్నాడు బావా. బావా: అది కాదు మరదలా, లాస్ట్లో వెళ్ళే ముందు అన్నాడు కదా, వినలేదా? మరదలు: స్ట్రాంగ్ మ్యాన్ అని అన్నాడు బావా, అదేనా? బావా: అవును అవును. భార్య: చాలే అండి నీ సమ్మడం, దీని ముందు కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.